పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ల మధ్య తేడాలు ఏమిటి, వీటిని ఎప్పుడు ఉపయోగించాలి, వేటితో ఉపయోగించాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించే సిన్స్ ఫర్ల మధ్య సంబంధం ఏమిటి, వాటి మధ్య తేడాలు ఏమిటి, వీటిని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ టెల్స్ అబౌట్ ద యాక్షన్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. ఇట్ హ్యాస్ కంటిన్యూడ్ అప్ అంటిల్ నౌ. ఇట్ మే బీ పాసిబుల్ టు కంటిన్యూ ఇన్ ఫ్యూచర్. పాస్ట్లో గతంలో ప్రారంభమైన పని ప్రస్తుతం జరుగుతూ ఉండి ఫ్యూచర్లో కూడా జరగబోయే అవకాశం ఉన్న పనుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను అర్థం చేసుకుంటానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ను అర్థం చేసుకుంటే యూ కెన్ ఫ్రేమ్ యువర్ ఓన్ సెంటెన్సెస్. సబ్జెక్ట్ ఉంటుంది, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఇది అర్థం అవ్వాలి. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఇవి హెల్పింగ్ వర్బ్స్. ఈ హ్యావ్ బీన్ ఎప్పుడు వాడాలి, హ్యాస్ బీన్ ఎప్పుడు వాడాలి. తర్వాత V1 ఇది బాగా తెలుసు, వర్బ్ యొక్క మొదటి రూపం. ING ఇది కూడా తెలుసు మనం. ఆబ్జెక్ట్ ఇది బాగా తెలుసు. తర్వాత సిన్స్ ఫర్ గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత టైం. ఇక్కడ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వాడాలి, ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వాడాలి, వేటితో హ్యావ్ బీన్ వాడకూడదు, వేటితో హ్యాస్ బీన్ వాడకూడదు తెలుసుకోవాలి. I, we, you, they, బాయ్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వాడతాం కదా. ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు మనం హ్యావ్ బీన్ వాడతాం. హీ, షీ, ఇట్, బాయ్, దీపక్, మదర్. సింగులర్ నౌన్ వచ్చినప్పుడు మనము హ్యాస్ బీన్ వాడతాం. ఇది హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అంటే ఐ హ్యావ్ బీన్, యూ హ్యావ్ బీన్ కదా. దే హ్యావ్ బీన్, బాయ్స్ హ్యావ్ బీన్ అనొచ్చు. హీ హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్, ఇట్ హ్యాస్ బీన్, దీపక్ హ్యాస్ బీన్, మదర్ హ్యాస్ బీన్ అంటే సింగులర్తో హ్యాస్ బీన్, ప్లూరల్తో హ్యావ్ బీన్. తర్వాత V1 బాగా తెలిసిందే, మనం అన్ని టెన్సెస్లో చెప్పుకుంటూనే ఉన్నాం. ING కూడా బాగా తెలిసింది మీకు. తర్వాత ఆబ్జెక్ట్ కూడా బాగా తెలుసు కదా. ఈ వర్బ్ యొక్క మొదటి రూపం, తర్వాత జెరండ్ ఫామ్, తర్వాత ఆబ్జెక్ట్ ఇది కూడా బాగా తెలుసు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సిన్స్ ఫర్. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం లేదా ఎగ్జాక్ట్ టైం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం సిన్స్ ఉపయోగిస్తాం. ఫర్ అనేది ఓ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలంగా, కొన్ని రోజులుగా, కొన్ని గంటలుగా అలాంటి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఫర్ యూజ్ చేస్తాం. సిన్స్ లేదా ఫర్ యొక్క మీనింగ్ నుండి అని వస్తుంది. అయితే సిన్స్ని ఎప్పుడు, ఫర్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఫర్ని ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఏ లాంగ్ టైమ్, ఫర్ 30 minutes 30 నిమిషాలుగా, ఫర్ 3 hours, ఫర్ 3 days, 3 weeks, 3 months, 3 years అంటే ఏ సంవత్సరాలు చెప్పట్లా, ఏ వీక్సో ఏ వారమో చెప్పట్లా, ఏ డేనో చెప్పట్లా, సండే మండే చెప్పట్లా, 2 o'clock 3 o'clock చెప్పట్లా, పీరియడ్ ఆఫ్ టైం చెప్తున్నాం కదా. కొన్ని గంటలు, కొన్ని నెలలు, కొన్ని వారాలుగా, కొద్ది రోజులుగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్ చెప్తాం. అయితే సిన్స్ మాత్రం దీనికి ఆపోజిట్, సిన్స్ మాత్రం దీనికి విరుద్ధం. ఎలా అంటే ఖచ్చితమైన టైం చెప్పాల్సి వచ్చినప్పుడు, పాయింట్ ఆఫ్ టైం చెప్పాల్సి వచ్చినప్పుడు, ఎగ్జాక్ట్ టైంను చెప్పాల్సి వచ్చినప్పుడు సిన్స్ వాడతాం. ఎగ్జాంపుల్కి చూడండి. సిన్స్ 9 AM 9 గంటల నుండి, ఎప్పటి నుండి? హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ సిన్స్ 9 AM 9 గంటల నుంచి అతను నా కోసము వెయిట్ చేస్తున్నాడు. సిన్స్ మార్నింగ్ పొద్దున నుండి, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ డే బిఫోర్ ఎస్టర్డే చెప్పాల్సి వచ్చినప్పుడు కరెక్ట్గా చెప్తున్నాం. పొద్దున్న నుంచి, నిన్నటి నుంచి, మొన్నటి నుంచి చెప్పాల్సి వచ్చినప్పుడు మనము సిన్స్ వాడుతున్నాం. సిన్స్ సండే డే వాడుతున్నాం. ఇక్కడ ఫర్ 3 days అని వాడాం. 3 daysలో సండే, మండే, ట్యూస్డే అని మెన్షన్ చేయాల. సిన్స్ సండే వాడుతున్నాం. డే కరెక్ట్ సండే, కరెక్ట్ మండే, ట్యూస్డే చెప్పాల్సి వచ్చినప్పుడు సిన్స్ సండే అని వాడుతున్నాం. ఇక్కడ ఏప్రిల్, ఇక్కడ చూడండి ఫర్ 3 months అన్నాడు. ఫర్ 3 months అన్నాడు కానీ ఏ మంత్సో చెప్పాల. మనం ఏంటి, వీ హ్యావ్ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ కరోనా వ్యాక్సిన్ ఫర్ 3 months అనుకోండి. అక్కడ ఏంటి 3 months అంటే ఇప్పుడు సిన్స్ జూలై, సిన్స్ ఆగస్ట్, సిన్స్ సెప్టెంబర్, ఇక్కడ మనం మంత్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ సిన్స్ యూజ్ చేస్తాం. సిన్స్ 9th April ఒక నెలలో డేట్, పర్టికులర్ డేట్ నుంచి చెప్పాల్సి వస్తాయి. సిన్స్ లాస్ట్ ఏప్రిల్ చెప్పాల్సి వచ్చినప్పుడు సిన్స్ 1980
పక్కాగా టైం చెప్పాల్సి వచ్చినప్పుడు, ఎగ్జాక్ట్ టైం చెప్పాల్సి వచ్చినప్పుడు, పాయింట్ ఆఫ్ టైంని చెప్పాల్సి వచ్చినప్పుడు సిన్స్ని ఉపయోగిస్తాం. ఒక పీరియడ్ ఆఫ్ టైంని చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు సిన్స్ ఫర్ అయిపోయింది ఇక టైం. ఈ టైం ఏంటి? టైం ఇప్పుడు మనం చెప్పుకున్న టైమే ఇవి. ఏప్రిల్ 1920, 1980, మండే, సండే, 2 hours, 3 hours, లాస్ట్ వీక్, ఇవన్నీ టైము ఇక్కడ వస్తుంది. రైట్. అంటే ఈ స్ట్రక్చర్లో బట్టి మనము ఎన్ని సెంటెన్స్ అయినా వీ కెన్ ఫ్రేమ్ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. చూద్దాం చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్, రజనీకాంత్ ద గ్రేట్ పర్సన్, మంచి పర్సన్, అందరూ బాగుండాలనుకునే వ్యక్తి. రజనీకాంత్ హ్యాస్ బీన్ యాక్టింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ ఫర్ ద లాస్ట్ 45 years. ఫర్ ద లాస్ట్ 45 years, 45 సంవత్సరాలుగా తను యాక్ట్ చేస్తూనే ఉన్నాడు. సార్ ఫస్ట్ మూవీ 1975. 1975లో ప్రారంభమైన జర్నీ ఎప్పుడో 1975లో యాక్టింగ్ స్టార్ట్ చేశారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏం చేస్తుంది? అండ్ యాక్షన్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్, అంటే ఇక్కడ 1975లో స్టార్ట్ అయింది. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇప్పుడు జరుగుతుంది. మొన్న కూడా దర్బార్ సినిమాలో నటించారు. ఫ్యూచర్లో ఇట్ మే పాసిబుల్ టు కంటిన్యూ ఇన్ ఫ్యూచర్, అంటే ఫ్యూచర్లో కూడా ఇంకా నటిస్తారు. అంటే పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో కూడా పని జరుగుతూనే ఉంటుంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మనం ఫర్ యూజ్ చేసాం, ఫర్కు బదులుగా సిన్స్ యూజ్ చేస్తే ఎలాగా? సిన్స్ ఎలా యూజ్ చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రజనీకాంత్ హ్యాస్ బీన్ యాక్టింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్, ఇదంతా తీసేసి ఇది తీసేస్తే సిన్స్ 1975, ఇది సిన్స్తో అవుతుంది, ఇది ఫర్తో అవుతుంది. సిన్స్ 1975 అంటే ఇయర్ మెన్షన్ చేసాం కాబట్టి సిన్స్ యూజ్ చేసాం. ఇయర్ కాదు, కొన్ని సంవత్సరాలు చెప్తున్నాం, 45 సంవత్సరాలు చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఫర్ యూజ్ చేసాం. ఇంకో ఎగ్జాంపుల్, దీపక్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ చెన్నై సిన్స్ 2015. దీపక్ చెన్నైలో 2015 నుండి ఉంటున్నాడు. ఇది ఇక్కడ సిన్స్ అని ఎందుకు వాడాము? 2015 అని మెన్షన్ చేసాం కాబట్టి. ఒకవేళ దీన్ని మనం ఫర్తో చెప్పాలి. 2015 ఎప్పుడు? పాస్ట్, 2020 ఇంకా ఉండబోతాడు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని ఫర్తో ఎలా చెప్తాము? దీపక్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ చెన్నై ఫర్ 5 years. ఎందుకు? 2015, 20, 5 years ఉంది కాబట్టి ఫర్ 5 years. సో మనం ఫర్తో చెప్పినా సిన్స్తో చెప్పినా సేమ్. ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ సిన్స్ 2015 ఫర్ 5 years అనేది మనం అర్థం చేసుకొని కరెక్ట్గా రాయగలిగితే, we have been looking forward to the corona vaccine for 2 months. We have been looking forward to the corona vaccine for 2 months. 2 నెలల నుంచి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం కదా. అంటే 2 నెలల క్రితం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, ఇంకా చూడబోతాం. దీన్ని సిన్స్తో ఎలా చెప్పాలి? ఇప్పుడు చూడండి, వీ హ్యావ్ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద కరోనా వ్యాక్సిన్. ఇప్పుడు ఫర్ తీసేయాలి, ఫర్ 2 months తీసేసి సిన్స్, ఇక్కడేంటి? సిన్స్ జూలై అంటే ఎగ్జాక్ట్ నెల పేరు చెప్తున్నాం, పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నాం. సిన్స్ నెల పేరు చెప్పట్లా కాబట్టి ఫర్ యూజ్ చేస్తున్నాం. అంటే సిన్స్ ఫర్ తేడాలు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఫ్రెండ్స్? వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్హుడ్. చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటారు. చైల్డ్హుడ్ని కానీ, యంగ్ ఏజ్ని కానీ, ఓల్డ్ ఏజ్ని కానీ మొదలైన విషయాలు చెప్పేటప్పుడు మనము సిన్స్ యూజ్ చేస్తాం. నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి? ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి? నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏం చెప్పాలి? ఏవైతే మనం గత క్లాసుల్లో, గత వీడియోలో నేర్చుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. చూద్దాం ఒకసారి. ఇక్కడ 1 ఎగ్జాంపుల్ ఉంది. షీ హ్యాస్ బీన్ డాన్సింగ్ ఫర్ 2 hours. షీ హ్యాస్ బీన్ డాన్సింగ్ ఫర్ 2 hours. ఆమె 2 గంటల నుంచి డాన్స్ చేస్తుంది. 2 గంటల నుంచి 2 o'clock కాదు, 2 గంటల టైంలో అని పాజిటివ్ సెంటెన్స్. ఒకవేళ దీన్ని నెగిటివ్ చెప్పాలి, షీ హ్యాజంట్ బీన్ డాన్సింగ్ ఫర్ 2 hours. నెగిటివ్ సెంటెన్స్ ఇది. ఇక్కడ ఏం చేసాము అంటే, ఇక్కడ హ్యావ్ బీన్ ఉంది కదా, దెన్ హ్యావ్ బీన్ మధ్యన ఇక్కడ నాట్ పెట్టాలి. ఇక్కడ నాట్ పెట్టగలిగితే హ్యాజింట్ లేదా హ్యావింట్ అవుతుంది. హ్యావింట్ లేదా హ్యాజింట్ అది నెగిటివ్ ఫామ్ అవుతుంది. షీ హ్యాజింట్ బీన్ డాన్సింగ్
ఫర్ 2 hours. ఇక్కడ బీన్ కంటిన్యూస్, ఇక్కడ హ్యాజ్ మధ్యన నాట్ పెట్టాలి. హ్యాజ్ నాట్, హ్యావ్ నాట్, షీ కాబట్టి హ్యాజ్ అంటున్నాం. షీ హ్యాజంట్ బీన్ డాన్సింగ్ ఫర్ 2 hours. ఆమె చేయట్లే, నెగిటివ్ సెంటెన్స్. దీని ఇంటరాగేటివ్ సెన్స్, క్వశ్చన్ అడగాల. ఆమె 2 గంటల నుంచి డాన్స్ చేస్తుందా అని అడగాలి. ఎలాగా చూడండి, హ్యాస్ షీ బీన్ డాన్సింగ్ ఫర్ 2 hours? హ్యాస్ షీ బీన్ డాన్సింగ్ ఫర్ 2 hours? ఇక్కడ ఏమైందంటే హ్యాస్ షీ బీన్లో హ్యాజ్ వచ్చి సబ్జెక్టు మళ్ళీ రీప్లేస్ అయింది. హ్యాస్ షీ బీన్ డాన్సింగ్ ఫర్ 2 hours? ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. మళ్ళీ దీన్ని కొద్దిగా హ్యాస్ పక్కన నాట్ చేస్తే షీ బీన్ డాన్సింగ్ ఫర్ 2 hours, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ బాగా ఈజీ. ఇప్పుడు దీంతో మనము ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ 4 నేర్చుకున్నాం. అంటే ప్రజెంట్ టెన్స్ మనము చక్కగా నేర్చుకున్నాం అనమాట. ఈ ప్రజెంట్ టెన్స్లో ఏ చిన్న డౌట్ ఉన్నా, ఏ పెద్ద డౌట్ ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా మీరు నా కమెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ క్లాస్లో ఓన్లీ డౌట్లే క్లియర్ చేద్దాం. మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ జవాబులు చెప్తాను.